తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను. చూడండి. పట్టి బట్టకొస్తే నా కొడుకు నీకిచ్చి పెళ్లి చేస్తాననుకున్నావా? చచ్చినా చేయను. అదేంటత్తయ్యా, మీరే కదా కాలి పట్టి లేదని పెళ్లి ఆపేశారు. తీసుకొచ్చాను. ఇప్పుడు అర్జున్ని నన్ను దూరం చేయాలని చూస్తున్నారా? ఒసేయ్ వెర్రి మొహమా, కట్నం దాదాపు ₹1 కోటి దాకా కలిసి వస్తుందని ఒప్పుకున్నాను. కానీ పీటల దాకా వచ్చాక నువ్వు పిచ్చిదానివని తెలిసిందే. పెళ్లి ఎలా తప్పించాలని ఆలోచించాను. అందుకే కాలి పట్టి తీసుకురామని బయటికి పంపించాను. నువ్వు పరిగెత్తుకుంటూ పట్టి కోసం వెళ్ళి అది దొరక్క పిచ్చి పట్టి పారిపోతావనుకున్నా. కానీ మొత్తానికి పట్టి తీసుకొచ్చావు. అమ్మ గీత, కాంతం, గీత వచ్చేసింది కదా, పద అర్జున్కి గీతకి పెళ్లి చేసేద్దాం. అరే, దీన్ని మనం కోడలుగా చేసుకోవద్దురా మగడా అంటే అర్థం కావట్లేదా? అదేంటి ఎలా అంటావు? ఎవరైనా వింటే మొహం మీద ఉమ్మేస్తారు. ఇది తిరిగి రాదని వాళ్ళ అమ్మా నాన్నలతో సహా అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దీని మీద జారిపడి మన అర్జున్ దీనికిచ్చి పెళ్లి చేస్తే మనం సర్వనాశనం అవుతాం. అర్థమైందా? నాకు అర్థమైంది అత్తయ్య. నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు. అసలు నీ దాకా అమ్మ గీత, ఏమైందమ్మా? తలగా గాయం ఏమిటి? దీని మీద జాలి పడతారేంటండి? అది ఎక్కడ పడిందో ఏంటో, లేదంటే బుర్ర పని చేయట్లేదని తల కొట్టుకుందో ఏంటో. మెంటల్ది కదా. అవునే, నాకు మెంటలే, పిచ్చే. మీ అందరినీ నమ్మినందుకే ఇలా చేశారని నాకు అర్థమైంది. కానీ మిమ్మల్ని ఎవరిని ఏమీ అనను. మిమ్మల్ని తిట్టే ఓపిక కూడా లేదు. నాకు కావాల్సింది అర్జున్. అర్జున్తోనే ఉంటాను. అర్జున్ లేకపోతే చచ్చిపోతాను. నా కొడుకు పెళ్లిని అడ్డుకోవాలని చూస్తే నిన్ను చంపేస్తా. అర్జున్ని నాకు కాకుండా చేస్తే నిన్ను చంపేస్తాను. నన్ను తప్ప ఇంకెవరిని తను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి అర్జున్ కలుస్తాను. ఎక్కడికే వెళ్ళలేదు నువ్వు. నిన్ను పెళ్లి మండపం గడప కూడా తొక్కనివ్వను. నా అర్జున్ని కలవనివ్వకుండా ఉండడానికి నువ్వెవరు? వాడు నా కొడుకు, వాడిని కలవనివ్వను. నేను ఇప్పుడే వెళ్తాను. ఇక్కడికే వెళ్ళలేదు. విరాగని సంబంధం లేదు. వదలువే, వదలువే. తప్పు చేస్తున్నావు కాంతం, వదులు. చెప్పేది విను కాంతం. అమ్మా యాండి, మీరు ఊరుకోండి, మీకు తెలీదు. పదవే కాంతం, కాంతం. ఏయ్, నా కొడుకు పెళ్లి ఆపుతావా? ఎలా ఆపుతావో నేను చూస్తాను. ఇక్కడే పడి చావు.